ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను ఏకాదశికి ఇంకా తేలికైన ఉపాయాలు చెప్పండి అంటే, మాకు కొన్ని పూజలు అంటే కుదరటం లేదు, ఇంకా తేలికైన ఉపాయాలు ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఇంకా తేలికైన ఉపాయాలు చెప్తాను. మీరు ఈ ఉపాయాల్లో నేను మీకు ఒక 10 ఉపాయాలు చెప్తాను. 10 ఉపాయాల్లో మీరు ఏది ఆచరించగలిగితే అది ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా రేపు మహాలయ ఏకాదశి, ఈ లాస్ట్ ఏకాదశి, అధిక మాసం వచ్చే ఏకాదశి, ఈ ఏకాదశిని మీరు వినియోగించుకోండి. ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు మనకి మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుతాడు. ఈ ఉపాయాల్లో ఏది చేసినా చేయటం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మనకి ఎక్కువగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ధన సమస్యలు. ధన సమస్యల నుంచి బయటపడడానికి మనం స్వామివారిని, విష్ణుమూర్తిని పూజించడం వల్ల మనం ధనానికి లోటు అనేది రాదు. ఈ ఏకాదశి రోజున కరెక్ట్గా చేయగలిగితే మీరు సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే సుఖ సంతోషాలు కావాలన్నా, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలి, సమాజంలో గౌరవ మర్యాద పెరగాలి, ఇలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి. ధనం పెరగడానికి, అలాగే దరిద్ర దేవత తొలగిపోయి మనకి ఇంట్లో ధనం వస్తూ ఉండాలి, మనం కోటీశ్వరులు అవ్వడానికి మార్గాలు తెలియడానికి ఈ ఉపాయాలు రామబాణంలో పనిచేస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఈ ఉపాయాలని విశ్వాసంతో, పరిపూర్ణ నమ్మకంతో చేయండి. నమ్మకం లేని వారు పొరపాటున వీటిని ప్రయత్నం చేయవద్దు. అలాగే ఈ వీడియోలు కూడా చూడవద్దు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. నమ్మకం ఉన్నవారు మాత్రమే చూడండి. మీరు ఏకాదశి రోజున దేవుడికి పూజ చేసేటప్పుడు మీ మందిరంలో ఇలా రూపాయి బిళ్ళలు కానీ, 5 రూపాయల బిళ్ళలు కానీ ఎన్నో కొన్ని పెట్టండి. పెట్టి పూజ చేయండి. చేసిన తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారికి ధూపదీపాలు సమర్పించి, శ్రీమన్నారాయణకి సమర్పించి, మీరు ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళల్ని మీరు 5 రూపాయలు కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, రూపాయి కావచ్చు, మీ పర్సులో కానీ, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, మీ లాకర్లో కానీ పెట్టుకోండి. వీటిని వాడవద్దు, పెట్టుకొని ఉంచుకోండి. 1 రూపాయి బిళ్ళైనా సరే. దానివల్ల మీకు ఏంటంటే ధన సంపాదన పెరగడానికి మీ ఆలోచన ప్రేరణ కలుగుతుంది. మీకు ధన సంపాదన అవకాశాలు తెలుస్తాయి. అంటే ధనాన్ని ఎలా సంపాదించాలని మనం ఆలోచిస్తుంటాం కదా, అలాంటి ఆలోచనలకి మంచి మార్గాలు తెలుస్తాయి. ఇది మొదటి పాయింట్. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఏకాదశి రోజున మీకు వీలైతే తులసి దళాలతో స్వామివారికి, విష్ణుమూర్తికి అర్చన చేయండి. 1-2 దళాలైన స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే ఆవుకి రేపు వీలైతే మేత పెట్టండి, గడ్డి పెట్టండి, బెల్లం పెట్టండి, అరటిపళ్ళన్నా 1 పండన్నా తినిపించండి. అలాగే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆవు వెనకాల నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇది చేసిన తర్వాత, ప్రదక్షిణ చేసిన తర్వాత నమస్కారం చేసుకుని ఆవు చెవులో మీ కోరిక చెప్పుకోండి. ఆవు చెవులో మీ కోరిక చెప్పుకోండి. పడవకుండా చూసుకోండి, మీరు దగ్గరగా ఉండి చెప్పండి. ఏ కోరిక చెప్తారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏకాదశి రోజున మీరు బాగా గుర్తుంచుకోండి, ఒక లోటాలో నీళ్ళు తీసుకోండి. మీ దగ్గరలో దేవాలయం ఉంటే కనుక ఆ దేవాలయంలో రావి చెట్టు ఉంటే ఆ నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో నల్ల నువ్వులు, చెట్టుకు నల్ల నువ్వులు వేసి చుట్టూ మొదల్లో పోయండి. స్వామివారు ప్రసన్నత కలుగుతుంది. మీకు జాతకంలో శని భగవానుడి యొక్క ప్రభావం ఉంటే తగ్గుతుంది. అలాగే ధన రాబడిలో ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. ఎక్కువ కూడా చిటికెడు చాలు, అమ్మవారు ప్రసన్నత కలుగుతుంది. దానివల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. కానీ ఈ ఉపాయాన్ని సూర్యోదయ టైంలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో చేయాలి. అలాగే ఏకాదశి రోజు సాయంత్రం మీరు మీ ఇంట్లో లవంగాలు తీసుకోండి, కొన్ని లవంగాలు తీసుకోండి. దీనికి క్వాంటిటీ అనేది లేదు, ఒక 5 తీసుకోండి. అలాగే మీరు
లవంగాలు తీసుకోండి, అలాగే కర్పూరం తీసుకోండి. మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా వెలిగించండి. వెలిగించి ఆ ధూపాన్ని మీ అన్ని గదుల్లో చూపించండి. అన్ని గదుల్లోనూ చూపించిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మీరు బాత్రూము అలాగే టాయిలెట్ వదిలేసి మిగతా గదులన్నీ చూపించండి. అంటే కిచెను, బెడ్రూమ్స్, హాల్స్ ఇవన్నీ చూపించండి. చూపించి మీరు ఆ కాలిపోయిన దాన్ని షింక్లో పోసేయండి. సగం కాలిన తీసుకెళ్ళి షింక్లో పోసేయండి, డస్ట్బిన్లో పడేయచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది, అలాగే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇది ఎవరైనా చేయవచ్చు. అలాగే ఏకాదశి రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర ఎవరైతే ఆవు నేతితో దీపం వెలిగించి తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీకు వీలైతే 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపం చేయండి. మీకు ఎంతగా వీలైతే అంతగా ఎక్కువ జపం చేయండి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామండి అనేవారు ఎవరైతే ఉన్నారో రేపు ఈ ఒక్కరోజును వినియోగించుకోండి. ఖచ్చితంగా ఇబ్బంది నుంచి బయటపడతారు. అలాగే మీకు వీలైతే మీ ఇంటికి రేపు మామిడి తోరణాన్ని కట్టండి. గుమ్మానికి తోరణాలు కడతాం కదా, కంపల్సరీగా తోరణం కట్టండి. మీకు అమ్మవారి యొక్క కృప కలుగుతుంది. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను, తేలికైన ఉపాయం. ఈ ఉపాయానికి కూడా లవంగాలు కావాలి. మీరు చాలా రోజుల నుంచి తంత్ర ప్రయోగాలు జరిగాయి, ఎప్పుడు ఇదే బాధపడుతూ ఉంటారు. ఎవరో ఏదో చేశారు, మా మీద ఏదో ప్రయోగం చేశారు, మేము ఇబ్బంది పడుతున్నాము, మేము అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాము, బయటపడలేకపోతున్నాము, పెద్ద పెద్ద ఖర్చు అవుతాయని చెప్తున్నారు. దాని నుంచి బయటపడడానికి రేపు ఏకాదశి రోజున ఒక తాంత్రిక ఉపాయం చెప్తాను. ఈ ఉపాయంలో మీరు ఏంటంటే ఇది ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. అంటే నైట్ 9 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. 2 లవంగాలు తీసుకోవాలి. ఇలా పువ్వు ఉండాలి. పువ్వు లేని లవంగాలు మాత్రం వాడమాకండి, పువ్వు ఉండాలి. ఈ ఇంట్లో మనం పర్టికులర్గా ఈ ఉపాయం కోసం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పోపుల డబ్బాలో ఉన్నదని వాడుకోవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన ఎవరైనా చేయవచ్చు. ఈ 2 లవంగాలు తీసుకొని మీ ఎడం చేతులు ఇలా పట్టుకోండి. మీ ఇంట్లో ఇలా పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదులు తిరగండి. బాత్రూము అలాగే మీకు టాయిలెట్ కూడా తిరగండి. అన్ని గదులు తిరగండి. తిరిగిన తర్వాత మీ ఇంట్లో మీకు ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే అంతమంది మీ చేతి మీద చేపెట్టమనండి. చేపెట్టిన తర్వాత మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి, మీరు అపార్ట్మెంట్లో ఉన్న ఎక్కడున్నా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళి మీరు ఉత్తరం వైపు తిరిగి మీ ఇంటి బయట, ఒకవేళ మీకు డాబా ఉందనుకోండి, ఇండివిజువల్ హౌస్ అనుకోండి, పైకి వెళ్ళి ఇంటి పైన అయినా సరే మీరు ఉత్తరం దిక్కుకి తిరిగి ఉత్తరం వైపు విసిరేయండి. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవరితో మాట్లాడకూడదు. ఈ ఉపాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ లవంగాలు విసిరే వరకు కూడా మీరు ఎవరితో మాట్లాడకూడదు. అలాగే ఈ లవంగాలు విసిరిన తర్వాత మీరు లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే మాట్లాడాలి, అంతకుముందు మాట్లాడకూడదు. అలా చేస్తే మీరు ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రయోగ బాధలైనా సరే ఒకవేళ మీది ప్రభావం చూపిస్తూ ఉంటే తొలగిపోతాయి. ఇది ఆడవారైన మగవారైన ఎవరైనా చేయవచ్చు. ఇందులో ఏంటంటే ఈ చిన్నవి పూజలు కానీ ఇలాంటి వాటికి నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి. ఈ ఉపాయం లాస్ట్లో చెప్పిన లవంగల ఉపాయం నెలసరి ఉన్న ఇంట్లో చేయవచ్చు. మిగతా వాటికి నెలసరి కంపల్సరీగా చూడండి. మైలు ఉంటే చేయమాకండి. దేవాలయానికి వెళ్ళేవి కావచ్చు, రావి చెట్టుకి నీరు పోసేది కావచ్చు, అలాగే తులసి దళంది కావచ్చు, ఆవుది కావచ్చు, ఇవన్నీ నెలసరి ఉంటే చేయమాకండి. అలాగే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించేది, ఆవునితో దీపం వెలిగించేది కూడా మీరు నెలసరి ఉంటే చేయవద్దు. ఈ ఉపాయం లవంగలతో ఏదైతే మన మీద తంత్ర ప్రయోగాలు జరిగే అనుమానం ఉందో ఆ ప్రయోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఇది ఇంట్లో నెలసరి ఉన్నా చేయవచ్చు. రేపు ఏకాదశి దీన్ని మీరు వినియోగించుకోండి. ఇది మీకు అనుమానం రావచ్చు, ప్రతి ఏకాదశికి కూడా చేయవచ్చా? ప్రతి ఏకాదశికి చేయవచ్చు. ఈ ఉపాయాలు ప్రతి ఏకాదశి టైంలో కూడా చేయవచ్చు. కానీ రేపు అధిక మాసంలో ఏకాదశి కాబట్టి మరింత శక్తి కలిగి ఉంటుంది. శ్రీమన్నారాయణుడు మనకి మరిన్ని వరాలు ఇస్తాడు. ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా మనకి అదృష్టం కలిసి వస్తుంది. మన ఇంటి నుండి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనం
కోటీశ్వరులు అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.